అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనము చెప్పినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో మనకి మేషరాశి నుంచి మిథున రాశి వరకు, మేషరాశి నుంచి మిథున రాశి వరకు, అలానే ద్వాదశ రాశుల్లో అందరూ కూడా మీనరాశి వరకు కూడాను మనం చూసినట్లయితే కనుక ఈరోజు మనము అక్కడ మనకి గ్రహాల రీత్యా ఉన్నటువంటి స్థితిగతులు, అలానే గ్రహాలు మనకున్నటువంటి స్థితిగతులతో పాటు దశలు, అంతర్దశలు, నక్షత్ర బలము ఎలా అయితే కావాలో మనకి వాస్తు ప్రకారంగా కూడా అంతే ముఖ్యము. ఈ వాస్తు అనేది మానవాళి మీద గ్రహాల మీద కూడా ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే కనుక ఈ మేషరాశి వాళ్ళకి చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వాళ్ళుకి అంటే మేషరాశి వాళ్ళకి ఎలా అయితే నక్షత్రాల ప్రకారంగా అలానే కంపార్టబిలిటీ కుదిరించుకొని పెళ్లి చేసుకుంటే కూడా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఒక స్థితిగతులు కూడా చూస్తేనట్టయితే కనుక వీటితో పాటు ఇంకా కలిసి రాలేదు ఆరోగ్య సమస్యలు, ఇంకా మీకు ఆ ఆరోగ్యమే కాకుండా విదేశానికి ఇలానే మీకు ఏదైనా పని అనుకుంటే ముందుకి వెళ్ళలేకపోతున్నాము అని ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఆలోచించేది ఏంటంటే మా జాతకం బాగాలేదు, మా నక్షత్రం బాగాలేదు, మా దశ బాగలేదు, మా పిల్లల అదృష్టం బాగాలేదు, ఇలా ఆలోచిస్తారు. కానీ ఎక్కువగా ఇంటి సమస్య కూడా, ఇంటికి సంబంధించినటువంటి వాస్తు కూడా ఒకటి ఉంటుందని గమనించుకోరు అందరూ. ఈ వాస్తు ప్రభావితం ఒక మనిషి మీద ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. మనము ఒక ప్రశాంతంగా ఉండాలన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ప్రశాంతంగా తిని కూర్చోవాలంటే కూడా వాస్తు అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఒక మనిషి జీవితంలో మనం సొంత ఇల్లు తీసుకోవాలని ప్రతి ఒక్కరి కల ఉంటుంది. సొంత ఇంటికి తీసుకోవాలి, వాస్తు బాగుండాలి, మనం అంతా కూడా దాన్ని దగ్గరుండి కట్టించుకొని చేయించుకోవాలని చెప్పేసి అందరికీ కల ఉంటుంది. కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మనిషి మీద వాస్తు ప్రభావం కూడా చాలా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు ఈరోజు మనము తెలియచేసుకునే దానికి ప్రయత్నం చేద్దాము. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి వాస్తు ప్రకారంగా ఎలా ఉంటే కలిసి వస్తుంది, వాస్తు ప్రకారంగా కూడా ఒక ఎలా ఉంటే కలిసి రాదు, ఈ వాస్తు ప్రకారంగా కూడా నిజంగానే ఇన్ని ప్రభావితాలు ఉంటాయా అనేది మనము ఒకసారి గమనించినట్లయితే కనుక వాస్తు ప్రభావితం చాలా గొప్పది. వాస్తు మన మీద చూపిస్తుందని మాత్రం అనుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు దక్షిణం అంటే సౌత్ సైడ్ ఉన్నటువంటి గుమ్మం వాకిలి తీసుకున్నట్లయితే వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వచ్చేదానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు ఏ దశ అంతర్దశ నడుస్తున్నా లేదా ఏ నక్షత్రంలో అశ్విని భరణి కృతిక ఎలాంటి నక్షత్రం ఉన్నా ఈ మేషరాశి వాళ్ళు కనుక వీళ్ళకి సింహద్వారం అంటే మొదటిగా రోడ్డు మీద నుంచి ఇంట్లోకి వచ్చేటటువంటి మొదటి దారి అనేది సింహద్వారం అంటారు. ఈ సింహద్వారం అనేది దక్షిణం వాకలైతే వీళ్ళకి అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు అనుకోవచ్చు ఒక ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురున్న వాటి మనం ఏ వాకిలు తీసుకుంటే మంచిది అనుకుంటారు. అయితే ఇందులో ఇంట్లో మేజర్గా ఎవరైతే ఆధిపత్యం, ఎవరైతే ఎవరి పెత్తనం అయితే నడుస్తుందో, ఎవరి ఆదాయం ఉంటుందో, ఇంట్లో ఎవరైతే ఇతను పెద్దతను అని అనుకుంటారో వాళ్ళది వాస్తు ప్రకారంగా ముఖ్యమైనటువంటి భాగంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి దక్షిణ ద్వారం చాలా బాగా కలిసి వచ్చేదానికి ఉంటుంది. అలానే తూర్పు కూడా రెండో భాగంలో తూర్పు కూడా వీళ్ళు తీసుకుంటే మరీ మంచిది. కొంతమందికి రావచ్చు డౌట్, అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటామయ్యా, అపార్ట్మెంట్లో ఉండడం వలన మాకు అలాంటి దిక్కులు తెలియదు కదా అంటే అపార్ట్మెంట్లో కూడా లోపలికి ఎంటర్ అయ్యే భాగం మీకు సంబంధం లేదు. మీ ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యేటువంటి భాగాన్ని దక్షిణ వైపు తీసుకున్నట్లయితే కనుక మీరు అనుకున్నటువంటి కార్యాచరణలు ముందుకు వెళ్ళేదానికి కానీ ఆర్థిక స్థితిగతులు ఏర్పడేందుకు ఆస్కారం లేకుండా ఉండేందుకు బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క దక్షిణ ద్వారం ఉన్నటువంటి హౌస్ని తీసుకోవటం మరీ మంచిది. అయితే మనకి ఒకటి మీకు గుర్తు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే మేషరాశి వాళ్ళకి మన పూర్వీకులు మనకి ఇళ్ళు కట్టించి ఇచ్చేవాళ్ళు. అవి ఎలా ఉంటాయంటే మన పూర్వీకులు వాస్తు ప్రకారంగా ఎలా ఉంటుంది అంటే ఈ పూర్వీకులు చేసినటువంటి ఇల్లు ప్రాక్సిమం ఎలా ఉంటుందంటే మధ్య వాకిలి ఉంటుంది. మిద్దెలు, మేడలు, అలానే బంగ్లాలు, పెంకుటిళ్ళు, గుడిసెలు ఇలాంటి ఉండేటువంటి పరిస్థితి మనకి టౌన్స్లోను విలేజెస్లో మనం ఇంతకుముందు చూచుంటాము మన పెద్దవాళ్ళు. అయితే ఈ మధ్య వాకిలి ఉంటుంది. తూర్పు వైపున కానీ, పడమర వైపున కానీ, దక్షిణం కానీ, ఉత్తరం కానీ ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇంటిని రెండు భాగాలుగా విభజించేసి
మధ్య భాగంలో వాకిలి పెడతారు. అయితే ఆ మధ్య భాగంలో వాకిలి ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నప్పటికీ ఆ వంశము కానివ్వండి, ఆ వంశంలో ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని ఎకరాల పొలాలున్నా, ఎంత ఆస్తి ఉన్నా కూడా ఎదిగేందుకు ఆస్కారం అయితే కొంతకాలం మాత్రమే మనం చూడగలుగుతాం. ఎందుకంటే భూ పరిమాణం అలానే భూమికి సంబంధించినటువంటి గ్రహాల రీత్యా ఇవి ఎలా పరిగణిస్తాయి అంటే, ఈ భూమాత కావచ్చు, లేకపోతే భూస్వామి కావచ్చు, లేకపోతే ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆయువు అని ఉంటుంది. మనం ఇల్లు కట్టేటప్పుడు ఆయువు పెడతాం. అది 40 సంవత్సరాల, 50 సంవత్సరాల, 75 సంవత్సరాల, 100 సంవత్సరాలు. ఇంతకుముందు మనం పెట్టించున్న వాళ్ళం. 100 సంవత్సరాలు ఇప్పుడైతే పెట్టట్లేదు. 75 నుంచి 50 దిగిపోయింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల పరిధిలో ఆ ఒక శంకుస్థాపన చేసేటప్పుడు ఆయువు అని చెప్పి మన నక్షత్రము, మన గోత్రము, మన ఇల్లు అంటే మనకు ఉన్నటువంటి ఎవరి పేరు మీద ఇల్లు కట్టుకుంటున్నామో ఆయా భార్య భర్తల మీద కావచ్చు, అమ్మ నాన్న మీద కావచ్చు, వాళ్ళు కూర్చొని శంకుస్థాపన చేసేటప్పుడు మనం అన్ని రకాల ధాన్యాలు, నవధాన్యాలు, మన అన్ని రకాల యంత్రాలు కూడా పెట్టేసి వాస్తు అంతా బాగుండాలి, పాజిటివ్గా ఉండాలని చెప్పేసి మనం వాస్తు చేసేటప్పుడు ఇంటికి ఆయువు అని పెడతాం. ఆ ఆయువు వచ్చేసి 50 సంవత్సరాల నుంచి ఆ విస్తీర్ణను బట్టి పెడతారనమాట. ఆ పెట్టినందువలన ఏ గది ఎన్ని అడుగులు ఉండాలి, ఏ గదికి ఎక్కడ వాకిలు ఉండాలి, ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ సూర్యుడు ఉండాలని చెప్పేసి పెట్టడం జరుగుతూ ఉంది. అయితే మనకి ఎందుకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు మధ్య వాకిలతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే జీవిస్తూ ఉంటారో ఆ జీవించడం ద్వారా బాగా కలిసి వచ్చేసి కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉండేసి అక్కడ పెళ్ళిళ్ళు చేస్తారు, పేరెంటాలు చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేదానికి చూపిస్తూ ఉంది. అయితే సడన్గా అది ఏమవుతుందంటే కొలాప్స్ అయిపోతారు. కొంతకాలం బాగుంటుంది, ఒక 10 ఏళ్ళు 15 సంవత్సరాలు చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఏమైందంటే ఎవరికి వాళ్ళు విడిపోవటము, నరదిష్టి ప్రభావం జరగడము, ఆర్థిక స్థితిగతులు ఉండటము, అందరికీ ఎవరికి వాళ్ళు తినేదానికి ఆస్కారం లేకుండా, తినేదానికి దొరకకుండా కూడా, అంటే కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సెంటిమెంట్ ఉండొచ్చు ఆ ఇంట్లో, కానీ అది కొంతకాలమే పనిచేస్తుంది. మధ్య భాగం ఉన్నటువంటి ఇల్లు కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలా మంది మనం చూస్తూ ఉంటే కొన్ని ప్రదేశాల్లో మధ్య వైపున ఇల్లు కడతా ఉన్నారు. మధ్య వైపున వాకిలి అంటే మనకి తూర్పు వైపునటువంటి ప్లేస్ గుమ్మానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్య వైపున, అంటే మనకి దక్షిణ వైపు నుంచి, ఆగ్నేయం నుంచి, ఈశాన్య తూర్పు నుంచి మనం కొలత వేసినట్లయితే కనుక 5 భాగాలు చేయాలి. ఇప్పుడు 50 అడుగులు ఉందనుకోండి, సుమారు 50 అడుగులు పొడవు ఉన్నటువంటి ఇంటిని 5 భాగాలు చేయాలి. 5 భాగంలో ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి 2వ భాగంలో మనము ఇంటికి సింహద్వారం అని పెడతాము. మన పాత రోజుల్లో ఏమయ్యేదంటే ఈ 50 ఉన్నటువంటి అడుగుల్లో 25 అడుగులప్పుడు మనకి సింహద్వారం ఏర్పడుతుంది. అలా ఏర్పడినటువంటి సింహద్వారం ఇంట్లో, అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను, పరమటమైన, ఉత్తరమైన, దక్షిణమైన ఇలా పరిస్థితులే మన పాత ఇంట్లో ఏర్పడతా ఉన్నాయన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక 10 నుంచి 15 సంవత్సరాలు బాగా బతికినటువంటి రోజులు ఉంటాయి. ఆ తర్వాత కాలంలో ఈ వాకిలు ఇలా ఉండడం వల్ల ఎవరికి వాళ్ళు విడిపోవడం కానివ్వండి, అనార్థాలు దారితీయడం కానివ్వండి, తగాదులు అవ్వడం కానీ, ఉమ్మడి కుటుంబం కాస్త ఈ చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే చాలా మంది వాస్తు పండితులు కూడా తెలుసో తెలియకో మరి నాకు అర్థం కావట్లేదు కానీ ఈ మధ్యవాకిలి పట్టేటువంటి శిష్టాలు చాలా చూస్తూ ఉన్నాను. నేను కూడా చాలా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను పర్టికులర్గా మధ్యవాకిలి గురించి మాట్లాడుతూ ఉన్నాను మేషరాశి వాళ్ళతో. అయితే ఈ మేషరాశి వాళ్ళ మీద ఈ మధ్యవాకిలి కట్టినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి వలన ఎక్కువ ప్రభావితాలు అంటే ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే ఛాయిసెస్ కానివ్వండి, ఆర్థికంగా స్థితిగతులు, మీకు 100 కిలోలు బంగారం ఉన్నా సరే అవి కోల్పోయేటువంటి స్థితిగతులు కానీ, మంచి పొలిటీషియన్లో ఉన్నటువంటి క్యాడర్లో ఉన్నటువంటి పర్సన్స్ అందరూ కూడా కోల్పోయేసి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏదో కూలీ నాలో చేసుకొని బతకాలి అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారన్నమాట. ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు ఎవరైనా మధ్యవాకిలి ఇంట్లో కనుక ఉంటే, మధ్యవాకిలి అంటే అటు సగం ఇటు సగం వదిలేసి మధ్యలో నుంచి బయట నుంచి మధ్యలో, అంటే ఇంటికి సగ భాగంలో ఉన్నటువంటి వాకిల్లో నుంచి లోపలికి వచ్చేటువంటి పర్సన్స్ సింహద్వారం మధ్యలో పెట్టుకుని ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అత్యద్భుతమైన కాలాన్ని గడుపుతారు అనుకుంటారేమో, కానీ అది కొంతకాలమే పరిగణిస్తుంది. కాబట్టి మీరు అద్దె ఇంట్లో ఉన్నా లేదా సొంత ఇంట్లో ఉంటే కూడా ఆ వాకిలిని తీసేసే ప్రయత్నం చేస్తే మరీ మంచి అదృష్టం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీ పిల్లలకు కానివ్వండి, మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా మధ్య వాకిలి వల్ల ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మధ్య వాకిలి వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక అది మారితే మంచి ప్రయోగం ఉంటుంది. అలానే మనకి సూర్యు అని ఉంటుంది, అంటే ఈ యొక్క సూర్య కిరణాలు పడేందుకు మనకి ఒకప్పుడు గవాక్షి అని పెడతారండి. గవాక్షి అంటారు దాన్ని. అంటే ఇప్పుడు మనకి కొన్ని కార్లు ఉన్నాయి, అప్పుడు మనకి కొన్ని కంపెనీస్లో కొంచెం హైఫై 10 lakhs అబోవ్ ఉన్నటువంటి కారుల్లో వాళ్ళకి ఈ యొక్క పైనుంచి తీసే డోర్ ఉంటుంది.
అంటే మధ్యలో కూర్చొని ఆ సీట్ నుంచి పైనుంచి రూప్స్ అనమాట, ఆ రూప్స్ తీసే డోర్స్ ఉంటాయి. ఆ డోర్ లాగానే మనకి ఇంటికి ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే గవాక్షి అని పెడతారు. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే కనుక మల్టీప్లెక్స్ అంటే ఎలా అంటే మీకు డూప్లెక్స్ హౌసెస్, ఈ త్రీప్లెక్స్ హౌసెస్లో ఈ గవాక్షి అని చెప్పి పెడుతున్నారు ఈ మధ్యన. అంటే వెంటిలేషన్ కోసం పెడతా ఉన్నారు. కాకపోతే దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ ఉంటుంది. ఈ గవాక్షి అనేది ఏంటంటే మనం ఒక స్లాబ్గా వేస్తాం. స్లాబ్ అనేది ఎందుకు వేస్తారు అంటే ఆ ఇంటి పై భాగాన్ని మొత్తం ఒక భాగంగా వెలుతురు ఏం రాకుండా దాన్ని సమాంతరంగా క్లోజ్ చేస్తాం అనమాట. 4 పక్కన గోడలు పెట్టేసి పైన స్లాబ్ అనే దానికి క్లోజ్ చేస్తాం. దాంట్లో మధ్యలో హోల్ పెట్టేసి ఆ గవాక్షి అని చెప్పేసి మీరు పెట్టేసి ఆ ఎండ సూర్యుని కిరణాలు పడేలా పెట్టేశారంటే మీరు ఖచ్చితంగా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా నష్టపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా అలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే తత్వరగా మానుకొని మీరందరూ కూడా దానికి తగ్గట్టు వెసులుబాటులో మీరు చూసుకునే దానికి కొంతమేర ప్రయత్నం చేయండి. అలానే మేషరాశి వాళ్ళకి ఎవరైనా అన్నదమ్ములు ఉండేసి పక్కనే ఇళ్ళుంటే కనుక ఆ పక్కన ఉన్న ఇంటికి సపరేట్గా గోడలు ఉండాలి, సపరేట్గా వరుస అనేది ఉండాలి, సపరేట్గా స్లాబ్లో కూడా 3 ఇంచులు భాగాన వదిలివేసి కనుక స్లాబ్ పోసినట్టయితే మరీ మంచి కలిసి వస్తుంది. తప్పితే అన్నా తమ్ములే కదా, వెనక ముందు ఉంటాము, పక్కనే ఉంటాము, ఒకటే స్లాబ్ ఉండిద్ది, వెనక వైపు భాగంలో మేము నడుస్తాము, ముందు వైపు భాగంలో మా తమ్ముడు నడుస్తాడు, మధ్యలో ఒక తలుపు వేసేస్తాము అంటే కలిసి వచ్చేదానికి లేదండి. ఇంకా పైన ఆ ఇంటికి నరదిష్టి కూడా తగిలేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటివి ఏమైనా ఉంటే మీరు అతి త్వరగా అలాంటి ఇల్లుంటే దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటే కనుక మేషరాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులున్నా, నక్షత్ర పరంగా అయినా, దశల పరంగా అయినా, గ్రహాల పరంగా అయినా ఏమైనా దోషాలున్నా పర్వాలేదేమో, కానీ దానికి పరిహార మార్గాలు దొరుకుతాయి. కానీ ఇంటి వాస్తును కూడా గమనించుకున్నట్లయితే కనుక మేషరాశి వాళ్ళు అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంకోటి మనకి మేషరాశి వాళ్ళు ఎక్కువ శాతంగా చూసుకుంటే సలహాదారులు గాను, లాయర్లు గాను, పోలీసులు గాను, అదే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో పాస్ అయ్యే విధంగాను, పొలిటీషియన్స్లో కూడా ఎక్కువ మనం గమనిస్తూ ఉన్నాము. వీళ్ళు ఎక్కువగా ఎవరి చేత మాట పడేటువంటి పరిస్థితుల్లో ఉండరు. కాబట్టి వీళ్ళకి తగ్గట్టుగా వాస్తు కూడా సరిగా ఉన్నట్లయితే వీళ్ళకి నేను చెప్పినటువంటి రూపురేఖలతోని, నేను చెప్పినటువంటి పరిస్థితి ప్రకారంగా ఉంటే కనుక వాళ్ళు మేషరాశిలో ఉన్న స్త్రీలైనా పురుషులైనా సరే దక్షిణ వాకిలతో తూర్పు వాకిలతో ఉండేస్తూ పైన గవాక్షలు లాంటి రూపులు లాంటివి లేకుండా, అలానే మనకి అన్నదమ్ముల భాగాల్లో విడబాటు అనేది ఉండి ఇంటిని వేరువేరు కట్టుకునే విధంగా మధ్యలో తలుపు భాగాలు పెట్టేసి లేకపోతే ఏదైనా పార్టీషన్ పెట్టేసి ఉంటాము. దక్షిణ వైపు నేను, ఉత్తరం వైపు మా తమ్ముడు, పరమ వైపున అన్నయ్య, తూర్పు వైపున తమ్ముడు ఉంటాను అంటే అవన్నీ కలిసి వచ్చేదానికి ఆస్కారం లేదండి. అలాంటి ఏమి చేసేదానికి ప్రయత్నాలు చేయకండి. అదే మనకి పాత ఇళ్లలో కనుక పుట్టలు కానీ, నాగమయ్య స్వామి పుట్టలు కానీ, అమ్మవారి దేవాలయాలు కానీ ఉంటే కూడా అవి కూడా ఎక్కువగా ఇళ్ళు అనేది పరిగణించవండి. ఆ పుట్ట వరకు కానీ లేకపోతే స్వామివారి లేదా అమ్మవారి ఆలయాలు ఏమైనా మేషరాశి వాళ్ళ ఇంట్లో కనుక ఉన్నట్టయితే, మీ పూర్వీకులు ఎవరో మీకు సమర్పించేసి ఉన్నట్టయితే కనుక ఇంటికి ఆ ఒక గుడికి అంటే ఆ టెంపుల్కి సంబంధం లేకుండా మాత్రం ఉండాలండి. అది ఏ స్థానంలో ఉన్నా ఇంటికి సంబంధించి ఆ టెంపుల్ అనేది ఏ స్థానంలో ఉన్నా కూడా ఆ టెంపుల్ పరిసర ప్రాంతం మొత్తం కూడా అడుగున్నర స్థలాన్ని వదిలేసి కాంపౌండాలు కట్టుకొని, చాలా పైకి కాంపౌండాలు అంటే 7 అడుగుల కాంపౌండాలు కట్టుకొని కనుక మీరు జీవిస్తున్నట్టయితే ఆ అమ్మవారి ఒక నీడ కానివ్వండి, ఆ స్వామివారి యొక్క నీడ కానివ్వండి, ఏదైనా నాగపడిగిలు ఉన్నటువంటి పుట్ట ఉంటే కూడా ఆ ఒక పరిసర ప్రాంతంలో అడుగున్నర వదిలేసి కనుక మీరు గోడ కట్టేసి మినిమం 3.5 నుంచి 7 అడుగులు గోడ కట్టాలండి. గోడ కట్టి కనుక మీరు జీవిస్తూ ఉంటే కనుక అక్కడ మీకు పుట్టేటువంటి పిల్లల్లో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేకుండాను, మీకు పుట్టేటువంటి పిల్లల్లో ఏదైనా 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ఉండే బాలారిష్టర రోగాలు కానీ అలాంటివి లేకుండా మీకు పుట్టేటువంటి పిల్లలు మంచి తెలివితేటలతో పుడతారు. ఇలా కనుక ఏదైతే మనం అనుకున్న టెంపుల్స్ కానీ, నాగపడిగలు కానీ, అలానే ఆ దేవాలయాలు కానీ ఉంటే కూడా ఏదో నాగమస్వామి పుట్టలు ఉన్నా కూడా ఆ ఇంట్లో పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువ కనిపించట్లేదు. ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా ఏదో ఒక లోపంతో ఉండేదానికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చిన్న మార్పులు అనేది మీ యొక్క మేషరాశి వాళ్ళ ఇంట్లో కనుక ఉన్నట్టయితే, మేషరాశి వాళ్ళు చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే అత్యద్భుతమైనటువంటి కాలాన్ని ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను, మీ ఇంట్లో అద్దెలైనా సొంతిలైనా సరే ఈ ప్రభావం కానీ ఖచ్చితంగా మేషరాశి వాళ్ళని పడింది. కాబట్టి చిన్న లోపాలన్నీ సరి చేసుకొని అందరూ కూడా అత్యద్భుతమైన కాలానికి ముందుకెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా మీరు చేయలేని పరిస్థితిలో ఉంటే కూడా నేను ఒక చిన్న రెమెడీ కూడా మీకు చెప్తాను. మేషరాశి వాళ్ళకి ఏదైనా మీరు ఉండలేనటువంటి వాకిట్లో ఉన్నా,
మీరు చెప్పినటువంటి వాకిలి కాకుండా వేరేటువంటి దిక్కు వాకిలో ఉన్నా, లేదా మీ ఇంటికి ఎదురుగా రోడ్డు పోటున్నా, లేదా మీ ఇంట్లో వాస్తు బాగాలేకపోయినా తప్పలేదు స్వామి, ముందున్నటువంటి ఈ పరిస్థితులు ఇప్పుడు మారలేని పరిస్థితి ఉంది అనుకుంటే కనుక ప్రతి ఒక్క మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే, మీరు మారేంత వరకు ఉపశయనం మాత్రమే. ఏం చేయాలంటే ఒక తెల్ల ఆవాలు తీసుకొని మీరు ప్రతి వారంలో ఒకసారి లేదా అమావాస్య పౌర్ణానికి ఆ ఇంటిని మొత్తం మూలలు ఉంటాయి కదా, మనకి 7-8 దిక్కులు మూలలు ఉంటాయి. బెడ్రూమ్లో కానివ్వండి, మాస్టర్ బెడ్రూమ్లో కానివ్వండి, కిచెన్లో, హాల్లో, ఇలాగా కాంపౌండ్ హాల్ కుట్టినటువంటి సర్వనింగ్లో కూడా ఆ తెల్ల ఆవాలనేది చల్లేసుకోవడం వలన ఆ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రభావితమైనటువంటి దోషం ఏదైతే ఉందో ఆ దోషానికి కొంతమేర ఉపశమనం కలిగేది మాత్రం చెప్తాం జరుగుతూ ఉంది. కావున అందరూ కూడా భయపడితే వద్దండి. కాకపోతే ఆ ఇంట్లో అలాంటి ఇళ్లలో ఉండడం ఆ వాస్తు ప్రకారంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. వాస్తు ప్రకారంగా లేకపోతే అనర్థాలు దారైతుంది కాబట్టి ఖచ్చితంగా వాస్తు కూడా ఒక పరిమాణం ఉంటుంది కాబట్టి వాస్తు భాగం కూడా మీరు చూసుకొని జాయిన్ అయితే కనుక మరీ మంచి అదృష్టకాలం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మేషరాశి వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు పూర్వకంగా చేయండి. జై శ్రీమన్నారాయణ.